టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో బాపు అని అందరూ ప్రేమగా పిలుచుకునే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నిన్న ఫీల్డింగ్తో అద్భుతాలే చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్లా మారిన సూపర్ 8 క్రూషియల్ మ్యాచ్లో ఎలా అయితే మిచ్ మార్ష్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్ మ్యాచ్ను మలుపు తిప్పాడో, నిన్న ఇంగ్లాండ్ మీద టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అచ్చం అలాంటి 2 కళ్ళు చెదిరే క్యాచ్లతో భారత్కి ఫైనల్ బెర్త్ని కన్ఫర్మ్ చేసేలా చేశాడు బాపు. బుమ్రా బౌలింగ్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. అందరూ నోరు వెళ్ళబెట్టారంతే. ఈ క్యాచ్ను కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్లో పట్టిన అద్భుతమైన క్యాచ్తో పోలుస్తున్నారు. 254 పరుగుల చేజింగ్లో హ్యారీ బ్రూక్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్ను అక్షర్ పటేల్ అంత అద్భుతమైన క్యాచ్తో అవుట్ చేయకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. అదొకటే కాదు, ఇంకో అద్భుతం కూడా చేశాడు అక్షర్. 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకుని బేకరమైన ఫామ్లో ఉన్న విల్ జాక్స్ను బౌండరీ లైన్పై అత్యద్భుతంగా అవుట్ చేశాడు అక్షర్ పటేల్. హర్షదీప్ బౌలింగ్లో ఫ్లాట్ సిక్సర్ బాదే లక్ష్యంతో జాక్స్ కొట్టిన బాల్ను క్యాచ్ పట్టుకున్న అక్షర్ పటేల్ బౌండరీలోకి వెళ్ళిపోతున్నట్లు గ్రహించి అక్కడే ఉన్న శివన్ దుబేకు క్యాచ్ విసిరి తను బౌండరీలోకి డైవ్ కొట్టి పడిపోయాడు. శివన్ దుబే అద్భుతమైన కోఆర్డినేషన్తో దాన్ని పట్టుకోగా జాక్స్ పెద్ద విధ్వంసం చేయకముందే డగౌట్కు చేరుకోవాల్సి వచ్చింది. ఈ 2 క్యాచ్ల విలువ నిన్న మన మ్యాచ్ విన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అందులో డౌటే లేదు. అందుకే క్రికెట్లో అంటారు క్యాచెస్ ఆల్వేస్ విన్ మ్యాచెస్ అని. Taste the Daily.